ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్ వీళ్ళిద్దరు చాలా ఎక్కువ చేస్తున్నారు, టూ మచ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని అనిపించింది. వీళ్ళిద్దరు మోటో ఒకటే అబ్బా, ఒకటే మోటో. ఎడ్డమంటే తెడ్డమనాలి, తెడ్డమంటే ఎడ్డమనాలి, అడ్డదిడ్డంగా అవతలనికి సమాధానం చెప్పాలి. అంతే. వీళ్ళు పెద్ద మేధావులాగా బిహేవ్ చేస్తూ ఉంటారు, పెద్ద మేధావులాగా ఫీల్ అవుతుంటారు. కొన్ని మాటలు కూడా జారిండు మాస్క్ మ్యాన్ హరీష్. ఇంకా మనకి టెలికాస్ట్లో చూపించలేదు. మర్యాద మనిషి పరువు పోయేది. ఈరోజు టెలికాస్ట్లో ఒక పాయింట్ చెప్తే కంప్లీట్గా అతని సంచాలక డిజాస్టర్. అసలు లైవ్ అప్డేట్స్లో నేను చెప్పిన చూసిరా పొద్దుగాల, ఆ పాయింట్ చూపించలేదు. అది చూపిస్తే మర్యాద మనీషు ఎపిసోడ్లో చూపించలేదు కాబట్టి నాగార్జున గారు కూడా అడగరు కాబట్టి మర్యాద మనీష్ మర్యాద నిలిచింది అనిపించింది నాకు. లేదంటే ఇజ్జత్ కత్తిర అయ్యేది. సంచాలక డిజాస్టర్ సంచాలకగా నిలిచిపోయేటోడు. అది ఇంకా ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు, మనం డిస్కస్ చేద్దాం. కానీ అండ్ హరీష్కి సంబంధించిన డబల్ స్టాండర్డ్ మాట ఒకటి లైవ్లో చూపించింది, ఎపిసోడ్లో లేదు. ఎపిసోడ్లో చూపించింది, లైవ్లో లేదు. చాలా వరకు బీబీ టీం కాపాడుతుంది. ఎందుకంటే కామనర్స్ నుంచి కొంచెం ముందుకు తీసుకుపోదామని వాళ్ళు చూస్తున్నారు. కానీ వీళ్ళు కామనర్స్ పరువు తీసి ఇంకోసారి బిగ్ బాస్కి కామనర్స్ని తీసుకోకుండా అయ్యా అని మనమే చెప్పేటట్టు తయారవుతారు. టూ మచ్గా బిహేవ్ చేస్తారు అబ్బా. ఆ లాస్ట్లో మనీష్ ఏందబ్బా, ఇప్పుడు ఒక క్యాప్టెన్కి ఇద్దరికి మాత్రమే ఇచ్చే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పంచుకునే అవకాశం ఉంది కాబట్టి నేను మీకు ఇస్తాను, మీరు వాళ్ళకి ఇవ్వండి అంటే, నీ తప్పు నేను ఎందుకు మీద వేసుకుంటే, నాకు అవసరం లేదు, నేను ఎవరికి నాకు అవసరం లేదు, నీ యాక్సెస్ అవసరం లేదు అంటాడు. అరే చిన్న లాజిక్ రా భయ్. ఇప్పుడు ఆ క్యాప్టెన్ అనేట ఆమె ఇద్దరికి మాత్రమే షేర్ చేస్తుంది అంటే, ఆ ఇద్దరిట్లలో నువ్వు నీకు ఇస్తా, నువ్వు వాళ్ళకి ఇవ్వంటే అన్న తప్పేముంది? సరే, అది లైవ్లో ఇంకా చాలా పెద్ద పంచాయతీ అయింది. అది చాలామంది అంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా హట్ అయ్యారు, సంజన మీద అలిగిర్రు. ఆ బిహేవియర్ నచ్చలేదు. ఆ టైంలో, అంత ఫన్ టైంలో అట్లా చేయడం నచ్చలేదు. సరే, అవన్నీ మనం మాట్లాడుకుందాం లైవ్ అప్డేట్స్ వీడియోలో కూడా, మళ్ళీ ఇంకా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఎంతమందికి రాము మీద రెస్పెక్ట్ పెరిగింది, రాము పర్ఫార్మెన్స్ వావ్ అనిపించిన వాళ్ళు ఒక్క లైక్ కొట్టుర్రి. నాకైతే అరే ఏంది భయ్, ఏంది, ఎంత ఎండ్యూరెన్స్ అది, ఎంత ఓపిక, ఎంత ఏమది బక్కోడికి బొక్కలలో బలం ఉంటుంది అంటూ చూడు, ఆ బలమైంది, ఆ కెపాసిటీ ఏంది. వెరీ నైస్, వెరీ నైస్. నాకు చాలా బాగా నచ్చింది. లిటరల్లీ తన డెడికేషన్ నచ్చింది. అంటే దాదాపు దగ్గర 7-8 సార్లు అతని పొజిషన్ మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అందరికన్నా డబల్ రాడ్స్ తీసేసారు ఆయన కాళ్ళ కింద నుంచి. ఆయన కాళ్ళ కింద నుంచి 14 రాడ్లు తీసేసారు. అయినా కానీ అతను నిల్చున్నాడు. అయినా కానీ నిల్చొని పోరాటం చేసిండు. ఆఖరికి సింగిల్ రాడ్ మీద 2 లెగ్లు ఫోల్డ్ చేసుకొని ఓపిక పట్టి తట్టుకోలేక నొప్పి భరించలేక కింద పడ్డాడు. వావ్, సెల్యూట్ టు రాము రాథోడ్. చాలా కష్టపడ్డావు పోయి, నువ్వే గెలిచినావు. మా అందరి దృష్టిలో నువ్వే గెలిచినావు. ఇలా సంజన గెలుపు పెద్ద గెలుపు కాదు. ఆ గెలుపుకి కారణమైన మర్యాద మనీషు, ఆ క్లిప్పు అది చూపించలేదు కానీ, గెలుపు కారణమైన మర్యాద మనీషు వల్ల సంజన గెలుపులో కిక్ లేదు, నిజంగా లేదు. ఎంతో రేంజ్లో ఊహించుకున్నాం మనం, ఆ కిక్ వేరే రేంజ్లో వస్తుంది అనుకున్నాం కానీ అది రాలేదు. బికాజ్ ఆఫ్ అక్కడ శ్రీజ నిల్చున్నట్టుగా గెలవడం, అక్కడ రాము అంత కష్టపడడం. సరే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకుంటూ పోదాం. ఫటాఫట్ ధరందని చెప్పే ప్రయత్నం చేస్తే, ఇవాళైతే నేను పెద్ద గంటల పొంటలు కాదు, హాఫ్ అన్ అవర్ లోపలే కంప్లీట్ చేస్తా. మాటిస్తున్నాను భైరవ, కష్టపడి ఫినిష్ చేసేస్తా. సరే, మనకి నిన్న కంటిన్యూ అయిపోయింది ఎపిసోడ్. ఇక్కడ ఇది ఫస్ట్ మనకి నిన్న డిమాండ్ పవన్ వచ్చి రాముది ఒక రాడ్ తీసేసిండు, ఆ తర్వాత సృష్టి వచ్చి ప్రియాది ఒక రాడ్ తీసేసిండు, ఆ తర్వాత ఇమాన్యుల్ వచ్చి ప్రియాది ఒక రాడ్ తీసేసిండు. ఇమాన్యుల్ కూడా ప్రియాది తీసిండు ఫస్ట్ రౌండ్లో, గుర్తుంచుకోరు, ఎందుకంటే ప్రియా లాస్ట్లో మాట్లాడుతుంది ఈ పాయింట్. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఇమాన్యుల్ దగ్గర రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ది చెప్పలే మర్యాద మనిషి. సింపుల్గా బర్నీ గారు అంటే నచ్చదు కాబట్టి బర్నీ గారిని అవుట్ చేయాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి బర్నీ గారు ఈయనని నామినేషన్లో పెట్టలేదు. ఎందుకంటే ఈయనకు ఓట్లు వచ్చి ఈయన బాగా ఫేమస్ అయిపోతాడని ఆయన అనుకొని భయపడేట బర్నీ గారు ఈయన నామినేషన్లో పెట్టకుండా డిమాండ్ పవన్ పెట్టిండు కాబట్టి అది మనసులో పెట్టుకున్నాడు అని చెప్పి నేను లైవ్లో చెప్పిండు. నేను పొద్దున్న లైవ్ అప్డేట్స్ వీడియోలో ఈ పాయింట్ చెప్పిన. సో అదంతా మనసులో ఉంది కాబట్టి ఇప్పుడు ఇమాన్యుల్ గెలుస్తున్నా అంటే బర్నీకి పేరు వస్తుంది. సో బర్నీ అవుట్ చేయాలని అనుకున్నదే చేసిండు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంటెన్షన్ ఉంది ఆయనకు లోపల మనసులో. అన్నీ అతి తెలివి పనులే కదా. ఇప్పుడు సంజనాన్ని గెలిపించినా అని చెప్తూనే ఉండే అతను. సరే, లైవ్లో వచ్చింది అది, మళ్ళీ ఎపిసోడ్లో చూపించలేదు. అది ఎందుకు చూపించలేదు కూడా చెప్తా. ఆ తర్వాత సంజన గారు వచ్చారు. సంజన గారు రాగానే నెక్స్ట్ రౌండ్ సంజన అని పిలిచిండు. ఆయన ఇష్టం, ఆయన ఆర్డర్ ఇష్టం అన్నట్టుగా మార్చుకుంటూ పోయిండు. ప్యాటర్న్ ఆయన ఇష్టంగా పోయింది. సో సంజన గారు ఆగండి నేను చెప్పే వరకు ఆగి ఆ తర్వాత పోండి, వెయిట్ చేయండి అని చెప్పిండు. అక్కడ ఇమాన్యుల్ వెనకాల మొత్తుకుంటాడు, చెప్పొద్దు, ఎందుకు చెప్తున్నావు, నా అప్పుడు చెప్పినావు, ఎందుకు చెప్తున్నావు, వాళ్ళే చూసుకుంటారు, ప్లేయర్లే చూసుకుంటారు అన్నావు కదా అని చెప్పి వెనకాల మొత్తుకుంటుంటే కనీసం మనిషిలాగా కూడా ట్రీట్ చేస్తలే ఇమాన్యుల్ని, రాము రాథోడ్ని. కనీసం మనిషిలాగా కూడా ట్రీట్ చేయడు. అరే రాము రాథోడ్ అంత కష్టపడి అంత టాస్క్ పర్ఫామ్ చేసిన తర్వాత చేతి ఇట్లా అయిపోయి కింద పడ్డ తర్వాత కూడా
అందరూ వచ్చి కంగ్రాచ్యులేట్ చేసిర్రు. వావ్! సూపర్ ఆడినావు అన్నారు. మనీష్ చెప్పలే. తెలుసా మనీష్ చెప్పలేదు. నాకు నచ్చలేదు. హరీష్ లాంటోళ్ళు, మనీష్ లాంటోళ్ళు చెప్పలేదబ్బా నిజంగా. ఘోరం. అరే చెప్తే ఏమైతదబ్బా? ఆపోనెంట్ అయితే మంచిగా ఆడితే కాంగ్రాచ్యులేట్ చేయొద్దా? ప్రియా క్లాప్స్ ఎందుకు కొడుతుర్రు మీరు? అనవసరంగా ఎంకరేజ్ చేస్తుర్రు అన్నట్టుగా మాట్లాడుతది. నోరు మూసుకోవాలంట, జిప్పేసుకోవాలంటుంది. ఏం మాట్లాడుతుర్రు ఈళ్ళు? ఈళ్ళు మరీ టూ మచ్ అయిపోయారు అనిపించింది. సరే సంజన వచ్చింది. కళ్యాణ్‌ది ఒక రాడ్ తీసేసింది. ఆ తర్వాత నెక్స్ట్ హరీష్ వచ్చిండు. హరీష్ వచ్చి రాముది తీసేసిండు. రామువి కూడా ఒక 2 రాడ్స్ పోయినట్టు ఇక్కడికి లెక్క. ఆ తర్వాత సంజన వచ్చింది. కళ్యాణ్‌ది ఒక రాడ్ తీసేసింది. ఆ తర్వాత సృష్టిని రమ్మంటే సృష్టి వచ్చి కళ్యాణ్‌ది ఒక రాడ్ తీసేసింది. కళ్యాణ్ సైడ్ ఒక్కడే ఉన్నాడు. చాలా రాడ్స్ ఉన్నాయి. చాలా ఈజీగా నిలబడడానికి అయితూ ఉంది. అండ్ అతను ఒక మిలిటరీ మ్యాన్. ఖచ్చితంగా ఇలాంటివి చాలా అలవోకగా చేయగలుగుతాడు. కానీ ఏమైంది? ఎందుకు అవుట్ అయ్యిండు అంటే స్వయంకృత అపరాధం అంటారు. ఆ తర్వాత బిగ్ బాస్ మామ అనౌన్స్ చేసిండు. ఇట్లా ఒక్కొక్కటి అంటే ఈ పొద్దంతా గడుస్తుంది కానీ ఇట్లా కాదు భయ్, ఇక్కడ నుంచి 2 రాడ్స్ని తీయాల్సిందిగా కోరుతున్నా అని చెప్పిండు. ఆ తర్వాత 2 రాడ్స్. డిమాండ్ పవన్ వచ్చిండు. రామి 2 రాడ్స్ తీసేసిండు. హరీష్ వచ్చిండు. రామి మళ్ళీ 2 రాడ్స్ తీసేసిండు. చూసిరా, అంతకంటే ముందు 2 అయిపోయినాయి. ఇక్కడ 2 మొత్తం 6 అయిపోయినాయి. ఆ తర్వాత సృష్టి వచ్చింది. ప్రియా ఈ 2 తీసేసింది. ఆ తర్వాత సంజన వచ్చి కళ్యాణ్ని. ఆ తర్వాత హరీష్ వచ్చి మళ్ళీ రాము దగ్గర 2 చెప్పకుండా తీసేసిండు. చెప్పని తీసేసిండు. చెప్పకుండా తీసేసినందుకు చెప్పకుండా ఎట్లా తీసేస్తారంటే నువ్వు కూడా చెప్పకుండా తీసేయి అని చెప్పి అక్కడ వెనక నుంచి వెళ్ళి ఎవరు అన్నారు. నువ్వు కూడా ఎందుకు చెప్పి తీస్తున్నావు, నువ్వు కూడా చెప్పకుండా తీసేయి అని చెప్పి అన్నారు. ఆ తర్వాత డిమాండ్ పవన్ వచ్చిండు. మళ్ళీ హరీష్ వచ్చిండు. రామి తీసేసిండు కదా చెప్పకుండా. ఆ తర్వాత డిమాండ్ పవన్ వచ్చి మళ్ళీ రామి 2 తీసేసిండు. ఇప్పటికే అయిపోయినాయి 8, 10. ఆ తర్వాత సృష్టి వచ్చింది. ప్రియా ఈ 2 చెప్పకుండా తీసేసింది. టక్కుని తీసింది స్పీడ్గా. ఆ తర్వాత సంజన వచ్చి మళ్ళీ కళ్యాణ్ని తీసేసిన తర్వాత కళ్యాణ్ పైకి ఎక్కుతూ పైకి ఎక్కిన తర్వాత ఇక్కడనే నాకు కళ్యాణ్ నచ్చలేదబ్బా. 2-3 ప్లేసెస్లో కళ్యాణ్ నాకు నచ్చకపోవడానికి కారణం ఏంటంటే పైకి ఎక్కిన తర్వాత పైన రాడ్ పట్టుకొని ఇక్కడ పట్టుకొని ఇట్లా ఎక్కిండా లెఫ్ట్ హ్యాండ్ తోటి. ఎక్కిన తర్వాత పట్టుకున్నాడు అవుట్ అని అందరూ అరుస్తుంటే కళ్యాణ్ ఏమంటాడు తెలుసా? ఏడన్నా ఊరుకోండనా, ఏం మరీ చెప్తారు మీరు, ఎడబట్టుకున్నా, సపోర్ట్ తీసుకున్నానా ఇవన్నీ మాట్లాడతాడు. నాకు టక్కున నాగా వెలిగిండబ్బా. ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్లేస్లో నాగా ఉంటే పట్టుకున్న వెంటనే దిగి సారీ నేను పట్టుకున్నా, నేను వెళ్తున్నా అని అనేటోడు. దట్ వాజ్ ద జెన్యూనిటీ ఆఫ్ నాగా. నాకు అట్లాంటి కంటెస్టెంట్ ఎందుకు మిస్ చేసి రీల్ అనిపించింది. సరే, నాగాకి ఎటువంటి కాలు కూడా రాలేదంట వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద. అది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి చూసారా మీరు? రైట్, అయిపోయింది అక్కడ. మరీ చెప్తారా నా టూ మచ్ అని అంటే బర్నీ ఉండి చూసారా లేదా, ఇంతమంది చెప్తున్నాం మేము చూసినాం, నువ్వు చూసినావా లేదా అని మర్యాద మనిషిని అడిగితే చూసా అన్నాడు కదా. నేను అటు పెట్టేటప్పుడు చూసిన, నీ ఎల్బో టచ్ అయింది అంటాడు. ఎల్బో టచ్ అవుడైంది, రైట్ హ్యాండ్ ఎల్బో టచ్ అయింది, సపోర్ట్ తీసుకున్నావు అని చెప్పి ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్పిండు. లైవ్లో చాలా పెద్ద డిస్కషన్ అది. అసలు నువ్వు చూసినావు నేను దిగనంటాడు కళ్యాణ్. నేను దిగను, బిగ్ బాస్ చెప్తే కానీ దిగనంటాడు. చాలాసేపు చేసిరు. హరీష్ ఉండి అక్కడ అంటాడు, లెట్ నాట్ ఆర్గ్యూ, అసలు ఆర్గ్యూ చేయొద్దు, ప్రతిదీ రికార్డెడ్ ఉంటుంది, ప్రతిదీ అది సపోర్ట్ అని అంటున్నారు కదా వాళ్ళు, ఎల్బో దాకిన సపోర్ట్ అంటున్నారు కదా. సో తేడా వస్తే ఆడోళ్ళు కాదు మగోళ్ళు కాదు ప్రతి ఒక్కరి సంగతి చెప్తా అంటాడు. ఏమనంటే నిన్న ఇవాళ 2 రోజుల నుంచి వీకెండ్ మాట్లాడదాం అంటున్నారు కదా. ఇది వీకెండ్ మాట్లాడదాం. వీకెండ్ ఈయన మాట్లాడతాడు, నాగార్జున సార్ మాట్లాడన్నా, ఈయననే మాట్లాడతాడు కావచ్చు వీకెండ్ అంతా. ఏం మాట్లాడుతున్నావు భయ్యా, ఇంత ఓవరాక్షన్ ఎందుకు? వీకెండ్ అంతా ఏం చేస్తావు? కొట్లాడతావా నాగార్జున సార్తో లోపలికి వెళ్ళి బయటకు వచ్చి? ఏదో వీకెండ్ మాట్లాడతాం అంటాడు. అంత వాయిస్ వేసుకుని ఎందుకు? తెలుసు, అదే అందరికీ తెలుసు అక్కడ జరిగింది ఏందో. ఇక్కడ ప్రియా అంటది, అక్కడ డిమాండ్ పవన్ రాము దగ్గరికి వచ్చి తీసేయడానికి వచ్చినప్పుడు అక్కడ రాము కాలు ఇటు ప్రియా సైడ్కి పెడుతుండు. ప్రతిసారి ఫేర్ గురించి మాట్లాడుతున్నాడు, మీరు మాట్లాడకండి అని చెప్పి. అక్కడ ఆడుతున్న ప్లేయర్ ఆట మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా, లేదంటే అవతల వాళ్ళు అక్కడ టెనెంట్స్ తరపున నిల్చున్న, ఇప్పుడు ఆల్రెడీ ఇమాన్యుల్ వెళ్ళిపోయాడు టెనెంట్స్ తరపున, లేదా ఓన్లీ సృష్టి ఉంది, వాళ్ళు సృష్టిగా సపోర్ట్ చేస్తుంటారు. సంజన ఉన్నా కానీ సంజన వీళ్ళతో క్లోజ్గా ఉండదు కాబట్టి వీళ్ళు అక్కడ ఎవరు కూడా అదేంది సంజనకు సంబంధించిన శ్రీజ రాడ్ ఒక్కటి కూడా తీస్తలేరు. అక్కడ తీస్తున్నది, అక్కడ కింద మీద తన్లాడుతున్నది రాము కాబట్టి రాముకు సపోర్ట్ చేస్తున్నారు. రాము అంటే ఇది ఫేర్ గేమ్ కాదు, మీరంతా అరుస్తున్నారు, అరవద్దంటది, ప్రతి ఒక్కటి తీయాలి. ఇక్కడ ఈ ప్రియాకి కూడా మండుతుంది ఏంటంటే శ్రీజాది తీస్తలేరని. ఆమెకు కూడా కోపం వచ్చింది, శ్రీజాది ఎందుకు తీయాలి, ఫేర్ గేమ్ అయితే శ్రీజాది కూడా తీయాలి, వాళ్ళు వచ్చినప్పుడు శ్రీజాది కూడా తీయాలి, మీరు ఫేర్ గేమ్ ఆడుతలేరు, ఇచ్చేయండి సార్. మరి సృష్టి అంటున్నారుగా, ఇచ్చేయండి, కప్ ఇచ్చేసేయండి అంటాను, ఊరికే ఇచ్చేయండి.
అని చెప్పి సీరియస్ అవుతుంది. ఎందుకంత సీరియస్ దేనికి? ఆటలో స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. ఎవరైనా ఒకరికి సపోర్ట్ చేస్తున్నారంటే అక్కడ బాగా కష్టపడుతుంటే ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు అదే ప్లేస్లో ప్రియా కూడా అదే రేంజ్లో కింద మీద పడుతూ అటు ఇటు తిరుగుతుందనుకో, ఖచ్చితంగా ప్రియాని అరిచేటోళ్ళు. ఎప్పుడైనా ఒక గేమ్లో అద్భుతంగా ఎవరైనా ప్లే చేస్తుంటే వాళ్ళకి అద్దన్నగానే అప్లోజ్ వస్తూ ఉంటుంది. ఆపోనెంట్ కూడా అప్లోజ్ చేస్తాడు. గుర్తుందా మీకు? పోయిన సీజన్లో ఈ ఎండ్యూరెన్స్ టాస్క్ ఒకటి జరిగింది. ఎవరెవరి మధ్యలో జరుగుతుందబ్బా, మన ఆయన పేరేం పేరు, గడ్డం విష్ణుప్రియ, అలా పేరు గుర్తులేవబ్బా. అతనికి ఇంకొకరి మధ్యలో జరుగుతుంది. జరిగినప్పుడు ఆ ఇద్దరు ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకునే విధానం ఉంటుంది చూడు, చాలా బాగా ఆడిరని చెప్పి. అట్లా ఒక స్పోర్టివ్ స్పిరిట్ అనేది ఉంటుంది. అది లేకుండా హరీష్ అంటాడు, ఎవరు ఫేర్గా ఆడతారో ప్రతి ఒక్కరి రంగులు అన్నీ అర్థమైనాయి, వీకెండ్లో మాట్లాడదాం అంటాడు. ఎన్ని మాట్లాడతావు, ఎన్ని రోజులు మాట్లాడతావు, ఏందిరా ఈ బిల్డప్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఈ 2 months ఉంది, ఇదంతా నడవదు. కొన్ని వారాల తర్వాత, అయ్యా మాకు ఈ కామనర్స్ గేమనర్స్ ఏం వద్దయ్యా, మీరు ఏ టీవీ ఆర్టిస్టులను పెట్టినా, ఏ సీరియల్ మా టీవీ సీరియల్ ఆర్టిస్టులను పెట్టినా మాకు సంతోషమే, మా నుంచేలే వద్దయ్యా అన్న ఫీలింగ్ తెస్తారు వీళ్ళు. ఆ తర్వాత డిమాండ్ పవన్ రామయ్య 2 రాడ్స్ తీసేసిండు. ప్రియా అక్కడ రాంగ్ మూవ్ వేస్తూ పోతుంటే అక్కడ యాక్చువల్లీ ఏమైందంటే, ప్రియా రాముకి కొంచెం సపోర్ట్ చేసింది. అంటే ఆమె పెట్టిన కాలు ఎక్కడైతే పెట్టిందో అదే రాడ్ మీద అతని కాలు పెట్టుకోవడానికి కాలు వెనక్కి జరిపి పెట్టింది, సపోర్ట్ చేసింది. ట్రూలీ గుడ్ మ్యానర్స్, వెరీ నైస్. అయితే ఇక్కడ సృష్టి వచ్చి ప్రియా 2 రాడ్స్ తీసేసింది. మళ్ళీ ఇక్కడ చూడు, మళ్ళీ అక్కడ మిగిలింది ఎవరు? కళ్యాణ్ అయిపోయాడు, ఇమాన్యుల్ అయిపోయాడు. అక్కడ మిగిలింది రాము, ప్రియా అండ్ శ్రీజ మంచి పొజిషన్లో ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఇటు ప్రియా ఉంది, ఇటు రాము ఉన్నారు. ఇద్దరు ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నారు. ఒక రౌండ్ సృష్టిని పిలిచిన తర్వాత ఇంకొక రౌండ్ ఇంకెవరన్నా పిలిస్తే రాము తీసేటోళ్ళు, రాము రిస్క్లో పడేటోడు. లేదంటే ఇంకొక రౌండ్ ఇంకెవరైనా పిలిస్తే శ్రీజ ఎవరైనా తీసేటోళ్ళు ఏమో. ఇట్లాంటి అన్ని సిచ్యువేషన్ క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు ఇతను ఏం చేస్తాడంటే టూ టైమ్స్ కూడా, అంటే ఇక్కడ శ్రీజ దగ్గర ఉన్న కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఏంటి తెలుసా? శ్రీజ కాళ్ళ కింద ఉన్న 2 రాడ్స్ తీసేస్తే అమాంత కింద పడే. ఇక్కడ కింద ఏం సపోర్ట్ లేదు, అసలు ఏం సపోర్ట్ లేదు. శ్రీజాని అవుట్ చేయాలంటే సెకండ్ పని. ఇక్కడ క్యాలిక్యులేటివ్గా మర్యాద మనిషి ఏం ఆలోచిస్తాడంటే, ప్రియాకి 2 సార్లు రాడ్స్ తీసేస్తే ప్రియా అవుట్ అవుతుంది. ప్రియా అవుట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎవరు వచ్చినా కానీ రాముని అవుట్ చేస్తారు తప్ప శ్రీజాని అవుట్ చేయరు. సో ఈ స్కెచ్ చేసి సృష్టినే 2 సార్లు పిలుస్తాడు. అక్కడ మిగిలింది ఎవరికి? సృష్టి ఉంది అండ్ డిమాండ్ పవన్ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ లాజికే వర్కౌట్ చేయాలని చెప్పి, సంజన ఉంది, ఈ లాజికే వర్కౌట్ చేయాలని చెప్పి ఫస్ట్ సృష్టిని పిలుస్తాడు, మళ్ళీ సృష్టినే పిలుస్తాడు. 2 సార్లు ప్రియా కింద రాడ్స్ తీయగానే ప్రియా బ్యాలెన్స్ అవుట్ అయ్యి సైడ్కి తిరుగుతుంది, అవుట్ అవుతుంది. ఇది ఫేర్ గేమా అని మొత్తుకుంటే అక్కడ అన్ఫేర్ చేసిందే మర్యాద మనీష్. హరీష్ శ్రీజ ఆడడం వల్ల సంజన గెలిచింది, సంజన గెలవడం వల్ల మన రేషన్ పోయింది, సంజన గెలవడం నాకు ఇష్టం ఉంది కానీ శ్రీజ గెలిపించడం నాకు నచ్చలేదు, మన టీంలో ఉన్న వాళ్ళు మనల్ని గెలిపించాలి కదా అంటే, ఇక్కడ ఇదంతా జరగడానికి కారణం మర్యాద మనీష్. ఆ మాత్రం వీళ్ళకి బుర్రలు లేవు, ఎంతో బుర్రలు ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. మర్యాద మనిషి 2 సార్లు సృష్టిని పంపించడం వల్ల ప్రియా 2 సార్లు ఆ రాడ్స్ తీసేయడం వల్ల 4 రాడ్స్ తీసేయడం వల్ల ప్రియా అవుట్ అయింది. ప్రియా అవుట్ అయిన తర్వాత సంజనాని రప్పించిండు. అక్కడ రిమాన్ పవన్ని రప్పిస్తే ఇంకో రకంగా ఉండేదేమో. సంజనాని రప్పించిండు కదా, రిమాన్ పవన్ని రప్పించినా కానీ అక్కడ ఖచ్చితంగా వీళ్ళకేది సృష్టి కంటే ఇప్పుడు సంజన బెటర్ అన్న ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ తర్వాత సంజనాని రప్పిస్తే సంజన ఖచ్చితంగా శ్రీజయ్ తీయది, ఖచ్చితంగా రామయ్య తీస్తుంది. రాము 2 రాడ్స్ తీసేస్తే ఒక రాడ్ మిగిలింది చేతికి. అంత సిచ్యువేషన్కి మర్యాద మనిషి పోయేటట్టు చేసిండు. లాస్ట్కి అంటాడు కదా, ఒక సెలబ్రిటీ గెలిచింది కానీ ఒక కామన్ మ్యాన్ గెలిపించారు, నాకు కామన్ మ్యాన్ సెలబ్రిటీ అనే డిఫరెన్స్ లేదు, ఐఎమ్ న్యూట్రల్, అందుకే ప్యాటర్న్ మార్చా ఇలా చేసినా అంటాడు. ఆ తర్వాత ఇవాళ అడిగింది శ్రీజ, ఎందుకు ఇట్లా చేసినావు, నువ్వు కావాలని చేసినావు కదా అంటే, అది కావాలని కాదు, నేను చేద్దాం అనుకున్నా కానీ అది అట్నే యాజిటీస్గా అవుతుంది అంటే, కాదు కదా అయింది కదా ఓకే కదా, ఏందో చెప్తాడు, నోటికి ఏదో అది చెప్పి అదే లాజిక్గా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు. సృష్టి అవుట్ ప్రియా అవుట్ అయిన తర్వాత ఫేర్గా ఉంటే కష్టం, మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు మననే అవుట్ చేస్తున్నారు, అర్థమైందా, ఫేర్గా ఉంటే కష్టం, అన్ఫేర్ అయినా ఆడు అన్నట్టుగా చెప్తుంది శ్రీజాకి. ఎంబటే సంజన కూడా ఏమంటుంది, తోసే రాము తీసేసిన తర్వాత ఒక్క రాడు మీద కూడా ఇట్లా పట్టుకొని ఉంటాడు కదా, రాముని తోసే అంటుంది. అండ్ రాము ఈ రాడ్లు తీసేటప్పుడు కూడా సడన్గా పీకేస్తుంది కింద పడిపోవాలని. ఇవన్నీ నాకు నచ్చలేదు అబ్బా సంజన దగ్గర నుంచి కూడా. అరే అంత కష్టపడి ఆడుతున్నప్పుడు నువ్వు రాడ్స్ తీయాలి, నీ బాధ్యతగా నీ టీంని గెలిపించుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్, ఖచ్చితంగా రాడ్స్ తీయాలి, తీసేది ప్రేమగా కూడా తీయచ్చు, నిమ్మలంగా కూడా తీయచ్చు, తప్పని బీక్తే పడిపోతాడు కదా అని చూసింది. ఎట్లా చేసినా పడిపోతాడు. అక్కడ శ్రీజాకి చెప్తా ఉంటుంది సంజన, తోసే అంటుంది. అంటే ఎవరేం చెప్పినా నేనేమి వినా అంటుంది శ్రీజ.
ప్రియా ఫస్ట్ ఆవేశంలో కింద పడంగానే ఫెయిర్ గేమ్ అనవసరం ఇక్కడ అన్నదా, కానీ కొద్దిసేపు అయిన తర్వాత శ్రీజకి చెప్తూ ఉంటుంది ఫేర్గా ఆడు అన్ఫేర్ వద్దు, ఫేర్గా ఆడు అని చెప్తుంటుంది. అది సో సంజన ఫేర్గా ఆడితే కష్టం పడుతున్నావు నువ్వు, అవసరమా ఇదంతా మనకి తోషి అంటుంది. రైట్, కష్టం పడుతున్నావు ఎందుకు తోషి, ఆడు శ్రీజ ఆడు, ఫేర్ అయితే ఫార్ అవుతుంది అని చెప్తుంది. ఆ డైలాగ్ తీసేసిరాడు. అయితే ఆ తర్వాత కొద్దిసేపు బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడ్డాడు. కింద పడిన తర్వాత రాము అవుట్ అయ్యాడు. గెలిచింది సంజన క్యాప్టెన్ అయిపోయింది. ఆ తర్వాత సంజన క్యాప్టెన్ అయిపోయిన తర్వాత బ్యాడ్జ్ వచ్చింది, పెట్టేసిరు. ఆ తర్వాత ఒక లెటర్ వచ్చింది. ఫస్ట్ లెటర్ కొంచెం తెలుగు చదవస్తుంది. యాక్చువల్లీ కన్నడ తెలుగు సిమిలర్ లిపి ఉంటుంది కాబట్టి చదవడానికి ఈజీగానే ఉంటుంది. కన్నడ వాళ్ళకి తెలుగు లిపి అర్థమవుతుంది, తెలుగు వాళ్ళకి కన్నడ లిపి కూడా అర్థమవుతుంది. కానీ ఆ దీర్ఘాలన్నీ వెరైటీ కనిపిస్తాయి. బెంగళూరు రెస్టారెంటో బారో అని ఉంటాయి కదా. సో ఆ టైప్లో మనకు కనబడుతుంది, వాళ్ళకి క్లారిటీగానే కనబడుతుంది. మనకు అట్లా లిపి డిఫరెంట్గా కనబడుతుంది, మన లిపి కూడా వాళ్ళకి డిఫరెంట్గా కనబడుతుంది, కానీ అర్థమవుతూ ఉంటుంది. సో చదవడానికి ట్రై చేస్తుంది, బాగానే చదువుతుంది అనిపించింది నాకు. ఆ తర్వాత డిమాండ్ పవన్ వచ్చి తీసుకొని చదివిండి అన్నట్టు. మీరు టెంపరీ హౌస్మేట్ అవుతారు అండ్ టెంపరీ ఓనర్ అవుతారు అండ్ మీకు ఒక బెడ్రూమ్ అలాట్ చేస్తారు అండ్ ఆ బెడ్రూమ్లోకి ఇద్దరికి యాక్సెస్ చేసుకోవచ్చు, మీరు ఎవరికైనా ఇద్దరికి మీ ఫుడ్ ఐటమ్స్ షేర్ చేసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నట్టులా. సరే ఆమె వచ్చేసింది బయటికి. తర్వాత బ్యాండ్ వేసిరు, అయిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ చెప్పండి, ఇక నా పవర్స్ ఏంటో చెప్పండి, నా బాధ్యతలు ఏంటో చెప్పేయండి, మిగతాది అంతా నేను చూసుకుంటా కానీ అని చెప్తుంది. అయితే ఈ గ్యాప్లో ఇమాన్యుల్ బర్నీ గారు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే బాడీ షేమింగ్ కాదా అన్న, ఇట్లా చేస్తాను, ఇట్లా నీ లెక్క ఇట్లా నాకు చేయరాదు అని చెప్పి అంటాడు. అది బాడీ షేమింగ్ కాదా అన్నాడు. ఎస్ బాడీ షేమింగే, కానీ మనం వాళ్ళని చేయలేము అన్న సిచ్యువేషన్. ఇప్పుడు ఏమైందంటే సెలబ్రిటీ కామన్ మ్యాన్ అని ఒక పాయింట్కి వచ్చేసరికి కామనర్ని ఏమన్నా కానీ పెద్ద పెంట్ అవుతుంది అన్న భయంతో ఏం అనలేకపోతున్నారు వీళ్ళు. అన్న నేను కామనర్ లాగా చూసిన అన్న, నేను రీతు వాళ్ళతో ఎక్కువసేపు ఉన్నాగా అన్న, కామనర్ గేమనర్ ఆనలే, వాళ్ళ నుంచే వస్తుంది ప్రతిసారి. కళ్యాణ్ కూడా అతను చూడలేదు, మనం చెప్తే ఇంకేదో అన్నాడు, రైట్ హ్యాండ్ చెప్తాడని. తనుజ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే శివతాండవం చేస్తా అంటున్నాడు, దమ్ముంటే రా అంటున్నాడు. హరీష్ అన్నాడు ఈ మాటలు, కానీ మనకు అది లైవ్లో చూపించలేదు, మనకి ఎపిసోడ్లో కూడా చూపించలేదు. శివతాండవం చేస్తే దమ్ముంటే రా అని అన్నాడంట. ఏందబ్బా ఇతని రెచ్చల డైలాగులు నాకు అర్థమవుతలేదు. ఈయన టూ మచ్గా నోటికి జిప్పులయ్యి అని అంటుంది ఆమె, క్లాప్స్ కొట్టడం కూడా తప్ప, ఎవరైనా బాగా ఆడితే క్లాప్స్ కొట్టమా అని చెప్పి తనుజ చెప్తుంది. ప్రియా అని అంటుంది ఈ మాటలు. అంటే ఇవన్నీ మనకు టెలికాస్ట్లో అన్నీ చూపిస్తలే, ఆగమాగం ఉంది అక్కడ. వారం నుండి ఒక్కరోజు కూడా మనం ఫుడ్ సరిగ్గా తినలేదు, ఎవరైనా క్యాప్టెన్ అయితే కొంచెం బెటర్ ఫుడ్ వస్తుందేమో, మనకి అది యాక్సెస్ వస్తుందేమో, ఇట్లాంటివన్నీ మనం అనుకుంటాం కదా, తప్ప అది అని డిస్కషన్ అవుతుంది. ఆ తర్వాత సంజన క్యాప్టెన్సీకి అభినందిస్తున్నాం అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం అదంతా అయిపోయింది. బాధ్యతలు చెప్పండి, అదర్ థింగ్స్ ఐ విల్ డూ అని చెప్పింది. అయితే సంజన క్యాప్టెన్సీ బాగానే ఉంది, కానీ సంజనకి ఏమైందంటే ఇప్పుడు టేస్టింగ్ హర్ ఓన్ మెడిసిన్ అది ఉంది కదా సామెత, అది ఆల్రెడీ హరీష్ కూడా చెప్తాడు. ఆమె చేసింది ఆమెకి కర్మ భూమేరంగా అన్నట్టు, ఆమె దొంగతనం చేసింది కాబట్టి ఆమె క్యాప్టెన్సీలో మేము కూడా దొంగతనం చేస్తామని ప్రతి ఒక్కరు దొంగతనం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా పెంట అయిపోతుంది. ఆ తర్వాత అయిపోయింది. ఇక్కడ నా లగేజ్ ఉంది, ఆమె బ్యాడ్జ్ తీసుకున్న తర్వాత నా లగేజ్ నాకు షిఫ్ట్ చేసుకోవాలి, నాకు ఒక ఇద్దరు సపోర్ట్ కావాలి, సో నాకు ఎవరు సపోర్ట్ చేస్తారో, నన్ను ఎవరు ఇంప్రెస్ చేస్తారో వాళ్ళని నేను షేర్ చేసుకుంటా అని అంటే, అక్కడ ఇమాన్యుల్ ఉండి నాకేం అవసరం లేదు, నాకు యాక్సెస్ కూడా అవసరం లేదు, కానీ నేను నీకు సపోర్ట్ చేస్తాను, నా క్యాప్టెన్సీ కంటెండర్గా ఇచ్చినావు కదా, అందుకని చెప్పి నీకు సపోర్ట్ చేస్తా అంటాడు. సో దట్ ఈస్ గుడ్ థింగ్. చాలా వరకు ఇమాన్యుల్ సూపర్ అనిపించడానికి కారణం చెప్తా, జబర్దస్త్ చేసినావు కాబట్టి నీకు సూపర్ కాదు, అది కాదు పాయింట్ ఏంటంటే, ఇమాన్యుల్ సంజన గారితో ఉంటాడు. సంజన తప్పులు చేసినప్పుడు తప్పు అని చెప్తాడు, రైట్ అని కొడతలేడు, తప్పును రైట్ అంటలేడు. తప్పు చేస్తే తప్పే అని చెప్తుండు. సంజన గారు మేడం తప్పు, అక్క తప్పు, మేడం అమ్మ తప్పు అని చెప్పి ఇట్లా చేయకూరు అని చెప్తారు. అండ్ ఈరోజు కూడా లైవ్లో ఇదంతా జరిగింది. స్కిట్ వేసిన తర్వాత ఒక రూల్ పెట్టింది, ఆ థమ్స్అప్ ఎవరు కొట్టేసిరో వాళ్ళు ఎవరో చెప్తే నేను అప్పుడు చేస్తా అన్నట్టుగా చెప్పినప్పుడు కూడా ఆ తర్వాత కూర్చొని అట్లా చెయ్యొద్దమ్మా, చేయదు సంజు, నువ్వు అట్లా చేయదు సంజు అంటాడు. నువ్వు అట్లా చేయడం వల్ల అందరూ హట్ అవుతారు, అంత కష్టపడి అంత ప్రేమగా అందరూ ప్రాక్టీస్ చేసి అట్లా చేసిన తర్వాత నేను ఇయ్యను, ఆ థమ్స్అప్ ఎవరు తీసారో చెప్తేనే ఇస్తా, లేదంటే నా చేతితోటి ఇట్లాంటి చేయొద్దు, కరెక్ట్ కాదు అని చెప్తాడు. అట్లా కాదు, అట్లా హ్యాపీ మూడ్లో నన్ను బయట పెడతారేమో అని నేను అనుకున్నా, కానీ అట్లా కూడా బయట పెట్టలేదు అని అంటే, ఉంటుందా తాగేసి ఉంటారు, ఆ డబ్బా ఎక్కడో పడేసి ఉంటారు అని ఇట్లా కూడా చెప్తాడు అన్నట్టు. అంటే తన మిస్టేక్స్ తనకు చెప్తాడు, అట్ ద సేమ్ టైం ఫన్ అదంతా. అండ్ చూడండి బ్యాక్ పిచ్చింగ్ ఇవన్నీ ఉంటాయి చూడు,
అవి చేయడు ఈ ఆసామి. అంటే సంజన గురించి ఎక్కడ కూడా నెగిటివ్‌గా చెప్పడు చూడు. ఆమె మంచిది భరణి గారు, మంచిది ఆమె, మంచిది, మంచిది, మంచిది అని చెప్తాడు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అయితా ఉంటాయి అన్నట్టు. సరే సంజన క్యాప్టెన్సీ సారీ ఇక్కడ నా లగేజ్ మోయాలన్నప్పుడు ఇమాన్యుయల్ మోస్తా అంటే ఇంకో పర్సన్ ఎవరంటే మీరే సెలెక్ట్ చేసుకోండి అని ఎవరో చెప్పగానే ఫ్లోరా నా లగేజ్ తీసుకొని లోపల రా అంటది. ఈ యాటిట్యూడ్ అస్సలు నచ్చలే. అండ్ ఫ్లోరా మీద ఎంత ఫ్లోరా సైని గారి మీద ఎంత పగ పెట్టుకుందంటే ఆమెకి ఈ పాత టీం ఉంది కదా, ఆయన ఓనర్స్ టీం ఉంది కదా, ఓనర్స్ టీము మొన్న ఒక సింపుల్గా ఇంప్రెషన్ గేమ్ లాంటిది పెట్టి మీకు స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం, కాఫీ ఇస్తాము అండ్ స్పెషల్ ఫుడ్ ఇస్తాము అని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు అన్నట్టు. అందరిని కూర్చొని ఎవరినో ఒక్కరినే తెలుసుకోవాలంటే అందరూ కొలుచుకున్నారు. ఆఖరికి వస్తే ఫ్లోరా గారికి ఆ ఆప్షన్ వస్తుంది, స్పెషల్గా ఫుడ్డు, స్పెషల్గా కాఫీ, ఈ ఆఫర్ వస్తుంది. అయితే అది 2 రోజులు 3 రోజులు కంటిన్యూ చేస్తామని చెప్తారు, వాళ్ళు మాట ఇస్తారు. అయితే ఈరోజు ఆ ఫుడ్ పెడతా అంటే నేను క్యాప్టెన్ అయినా ఆమెకు ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదంటది, అలా క్యారియరే తినాలని చెప్తుంది. ఎంత తప్పబ్బా ఇది, ఆమె మీద పగబెట్టుకున్నట్టు కాదు. సరే ఈమె బట్టలనట బాత్రూంలో డస్ట్బిన్ కాడ పడేసిందట, టవలు బట్టల్ని. ఓకే, ఆమె తప్పే చేసింది అనుకుందాం, మనం చేస్తుంది ఏంది రైటా? నోటికాడ ఫుడ్ లాగేసుకోవద్దు అని చెప్పి హరీష్ వచ్చి చెప్తాడు, అందరూ వచ్చి చెప్తారు, లైవ్లో అదే పంచాయతీ జరుగుతుంది. సరే రైట్, ఇవి కాన్సిక్వెన్సెస్. ఓకే, ఫ్లోరాకి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుంది, నా లగేజ్ పెట్టా అంటున్నావు కదా, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందరు సెలబ్రిటీస్ అంతా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇట్లాంటి డైలాగులు కొడుతుంది అన్నట్టు. ఆ తర్వాత ఈ గ్యాప్లో శ్రీజ ప్రియ చాక్లెట్స్ కొట్టేస్తారు. ఆమె గుడి కొట్టేలేదా, మనం కొట్టేద్దామా అని చెప్పి చాక్లెట్ కొట్టేస్తారు. సింపుల్, ఇప్పుడు ఎవరు అడిగినా శ్రీజ ప్రియ దగ్గర నుంచి ఆమె ఎగ్ కొట్టేసింది కాబట్టి మేము చాక్లెట్స్ కొట్టేసినాం. శ్రీజ అంటది, ఇక్కడ ఇది ఒక డైలాగ్ పోయిందబ్బా. అది ఏంటంటే ప్రియ ఏమంటుందంటే హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ గెలిచినట్టు, అంటే మనం కొట్టుకొని సంజన గారిని గెలిపించినాం కదా అనే పాయింట్కి వస్తే ఇక్కడ ఈమెకి ఏమర్థమవుతుంది, శ్రీజకి నన్ను కమెడియన్ అంటుంది అన్న కోపంతో ఏంది అసలు నేను కమెడియన్ కాదు, హీరోనే, నేను కష్టపడి గెలిచిన, నాది కాళ్ళ కింద తీయకపోతే నా మిస్టేకా, వాళ్ళు తీయకపోతే నేను కష్టపడాను అని చెప్పి ఇవన్నీ చెప్తుంది అన్నట్టు. ఆ తర్వాత ప్రియ చెప్తుంది, ఆ చాక్లెట్ దొంగతనం చేసినప్పుడే చెప్తుంది, నేను నిన్న అనేది తింగరబుచ్చే, నేను అనేది సంజన గారిని అన్నట్టు చెప్తాను అన్నట్టు. నీకు అర్థమైన రీతిలో నీకు అర్థమైందని చెప్తుంది. ఆ తర్వాత హరీష్ అండ్ ప్రియ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ అండ్ హరీష్ చాలాసేపు మాట్లాడుకున్నారు, అది లేపేసి ఓన్లీ ప్రియ అండ్ హరీష్ మాట్లాడుకున్న చూపించారు. కళ్యాణ్ అండ్ హరీష్ మాట్లాడుకున్న దానిలో పాయింట్ ఏంటంటే కళ్యాణ్కి సంజన గారు క్యాప్టెన్ అవ్వడం నచ్చలేదు. ఆమె యాజ్ ఏ హౌస్ మేట్గా ఆమె కరెక్ట్గా లేదు, ఆమె నేచర్ కరెక్ట్ లేదు, మనం మనుషులం అండి, ఆమె ఇట్లా అన్ని అబద్ధాలు ఆడుతా ఫేక్ క్యారెక్టర్ చూపిస్తుంది, అంటే ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తుంది ఆమె అని హరీష్ చెప్పినా కానీ అదంతా నాకు నచ్చట్లేదని మాట్లాడతాడు. ఇక బర్నీ గురించి, తనుజ గురించి, ఇమాన్యుయల్ గురించి హరీష్ ఎవ్వరు దొరికితే వాళ్ళతో ఈ బ్యాక్ పిచ్చింగ్ అనేది బాగా చేస్తాడు, విపరీతంగా చేస్తుండు. ఎవ్వరు వినేటోడు దొరికినా కథం, చెప్పేటోడికి వినేటోడు లోకం అన్నట్టుగా ఆడ కూర్చుని పెట్టుకొని తనుజ ఇట్లా, బర్నీ ఇట్లా, ఇమాన్యుయల్ ఇట్లా, తనుజ ఇట్లా, బర్నీ ఇట్లా, ఇమాన్యుయల్ ఇదే పాట పాడుతూనే ఉన్నాడు. ఆశా గారితో ఫ్లోరా శైనితో, కళ్యాణ్తో, ప్రియాతో ఎవ్వరు దొరికితే వాళ్ళతో ఇదే పాట. మనీష్కి కూడా సేమ్ ఇవే ఉన్నాయి, బర్నీ అట్లా, ఇల్లు ఇట్లా, ఇమాన్యుయల్ ఇట్లా, అన్ని ఇవే, రాము అట్లా. వీళ్ళేందో ప్రతి ఒక్కరిని డీప్గా రీసెర్చ్ చేసి ప్రతిదాన్ని ఓవర్ అనాలిసిస్ చేసి ఓవర్ ఎగ్జాగరేట్గా థింక్ చేసి అతి సర్వత్ర వర్జయేత్. సరే, అయితే ఇక్కడ హరీష్ ప్రియాతో ఏమంటాడు, సంజనాని పిక్ చేసుకోవడం వల్ల గేమ్ ఏమైంది, మొత్తం అయిపోయింది, అందుకే గేమ్ వాడాల్సి వచ్చేది. సారీ ఏందో చెప్తాడా. ఆ తర్వాత ఏమంటాడు, ఒక్క నిమిషం, నాకు పర్సనల్గా వెళ్తే నేను ఊరుకోను, ఆడోళ్ళు అయితేనే మాట్లాడతానని అన్నాడు కదా, అంటే తనుజ విషయంలో అప్పుడు జరిగిన సీక్వెన్స్ మీదకి వెళ్ళి ఎప్పుడో వచ్చినట్టుంది డైలాగ్. ఆడోళ్ళు అయితేనే మాట్లాడతాను అన్నావు కదా, నాకు తెలియదు ఈరోజు నేను తనుజ, భరణి, ఇమాన్యుయల్ అంటే 3 లేడీస్తో పెట్టుకున్నాను నాకు తెలియకుండా అని ఏదో అంటాడు. ఏమంటాడు, అది 3 అమ్మాయిలతో మాట్లాడాను అన్నమాట నేను అని అంటాడు. అంటే ఏదో ఇష్యూ జరిగింది, ఒక ఫైట్ ఏదో జరిగింది ఆ 3తోటి, ఈయనకి బర్నీ అండ్ తనుజ అండ్ ఇమాన్యుయల్ తోటి జరిగింది, అది మనకు చూపించలేనట్టుగా ఉంది. లేదంటే ఇదే టాపిక్, కళ్యాణ్ చేతేసి ఫస్ట్ ఇట్లా పట్టుకోగానే బర్నీ గారు తనుజ గట్టిగా అరుస్తారు, పట్టుకుని అంటారు. సో దాని మీదకి అక్కడ చిన్న ఇష్యూ ఏదైనా జరిగింది, లేదంటే ఇదే పాయింట్ మీద హట్ అయి ఉండాలి, మనకు చూపించకపోయినా ఇదే పాయింట్ అనుకోవాలి. ఎందుకంటే బర్నీ గారు మాట అంటారు కదా ఇమాన్యుయల్ తోటి, అది కళ్యాణ్ది ఫస్ట్ నేనే అన్నా కదా, అందుకే అతను హట్ అయిండు, వాస్తవమే కదా, అది అవుట్ అంటే అవుటే కదా. సోకాల్డ్ తెలివైన శ్రీజ మన టీం నుండి ఎంచుకోకుండా చీప్ అని మాట్లాడిన ఆమెని సెలెక్ట్ చేసుకుంది,
ఆమె గెలవడం నాకు ప్రాబ్లం కాదు. కానీ ఇప్పుడు ఆమెను గెలిపించిన ఈమె వల్ల మన రేషన్ ఇంకొకరికి షేర్ చేసుకోవాల్సొస్తుంది. మ ఇప్పుడు మన టీమ్ మనం యూనిటీగా ఉండి మన టీమ్‌ని గెలిపించుకోవాలి. మనోళ్ళే కెప్టెన్ అయ్యాలి. మన టీమ్‌లో ఉండి ఆళ్ళకి ఆడడం ఏంది కీ ప్లేయరు అని చెప్పి ఇవన్నీ డిస్కషన్ జరిగినాయి రాత్రి. సోకాల్డ్ తెలుగుదేశం శ్రీజ ఈమెను చీప్ అని మాట్లాడిన ఆమె కోసం ఆడింది అని చెప్తాండు. ఇదే సంజనాని ఆ రూమ్‌లో పెట్టేసినాము. ఇప్పుడు చూడు మనం మెంబర్స్ పెరిగినాం. యాక్చువల్లీ అక్కడోళ్ళు ఇప్పుడు ఆమెకు బాగా క్లోజ్ ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు 8 మెంబర్సే ఉన్నాము మనము అని ఈమెని ఎలిమినేట్ అంటే ఈమెని అసలు కౌంట్ కూడా తీసుకోలేదు వాళ్ళు. 5 నెలల తల్లి అని చెప్పి ఆ పాయింట్స్ మీద మాట్లాడారు. పర్సనల్‌గా బాడీ షేమింగ్ చేసిర్రు. ఈమెను బాడీ షేమింగ్ ఏడ చేసిండ్రు? ఫిట్‌గా లేదు అని అన్నట్టున్నాడు కదా! బర్నీ గారు నామినేట్ చేసేటప్పుడు మీరు ఫిట్‌గా లేరు నెక్స్ట్ గేమ్స్‌కి అని అన్నట్టున్నాడు. అది బాడీ షేమింగ్ కింద తీసుకున్నాడు. ఈయనకు నచ్చినట్టు తీసుకుంటాడు. అండ్ 8 మందే ఉన్నాం 9 మంది లేము అన్న పాయింట్ ఓన్లీ సుమన్ శెట్టి అని అన్నాడు. అందరూ అనలే. కలిపేసిండు అంతే. ఇప్పుడు చూడు వాళ్ళంతా దొంగ ప్రేమలు చూపిస్తుర్రండి. ఈళ్ళు పగ క్యారీ చేస్తలేరు అనుకోవాలి. దొంగ ప్రేమలు చూపించినందుకు వాళ్ళకి పని ఉంది కాబట్టి పగ క్యారీ అయితలేదు. సరే శ్రీజ చాక్లెట్ తిన్నది కదా! అక్కడ మనీష్ దగ్గర అంటుందన్నట్టు. చాక్లెట్ తిన్నావా అని ఎవరైనా అంటే సింపుల్‌గా ఒక్క చాక్లెటే కదా! షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాయి. అందుకే తినాలనిపించింది. టెంప్ట్ అయ్యాం. ఒక్క చాక్లెటే కదా! అని సేమ్ ఒక్క ఎగ్గే కదా! ఒక ఎగ్గే కదా! అన్నది కదా! అదే రుచి చూపిద్దాం అని చెప్పి అనుకుంటుర్రు అన్నట్టు. శ్రీజ టాపిక్ అక్కడ మాట్లాడుకుంటారు. ఇమాన్యులు, తనుజ అండ్ రీతు వీళ్ళందరూ. అసలు శ్రీజాయి ఎందుకు ఎవరు తీయలేదు? ఒకవేళ సంజన గారు వీళ్ళందరూ క్యాప్టెన్సీ కంటెండర్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఉన్నోళ్ళంతా ఈమె సెలెక్ట్ చేసినోళ్ళే కాబట్టి ఆమె ఎందుకు తీయడం అని అనుకున్నారా? అని క్వెషన్ చేసింది. చేస్తే లేదు నేనైతే ఇమాన్యుయల్ చెప్తాను. నేనైతే సృష్టిని ఎందుకు టార్గెట్ చేయొద్దు శ్రీజాని అని అన్నానంటే, ఇప్పుడు సంజన పోయి కళ్యాణ్‌ని తీస్తది. కళ్యాణ్ వాళ్ళకి సంబంధించినోళ్ళొచ్చి రాముకు తీస్తారు. అట్లా వేరు వేరుగా ఉంది కదా! ఇప్పుడు ఒకవేళ సంజనకు సంబంధించిన శ్రీదేవి కూడా రాట్స్ మనం తీయడం మొదలుపెడితే 3:1 అయిపోతది. అందరూ కలిసి ఎగబడతారు. అప్పుడు రాము ఫస్టే ఔట్ అయిపోతాడు. అట్లా ఉండొద్దు. నువ్వు శ్రీజాని టార్గెట్ చేయొద్దు. అట్లయితే సెకండ్ ప్లేస్ కన్నా వస్తావు అని చెప్పినా అంట. సెకండ్ ప్లేస్‌కి వస్తే ఏమొస్తది బ్రో? కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఓకే. లాజిక్ కరెక్టే గానీ సెకండ్ ప్లేస్ అయినా ఎందుకు పనికిరాదు కదా! కానీ సెకండ్ ప్లేస్‌లో అంత కష్టపడి ఓడిపోయిండు కాబట్టి ఇప్పుడు రాముకి ఖచ్చితంగా ఓట్లు టైం అయిపోయిందిలే అయినా గానీ. పడే ఉంటాయి ఓట్లు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత. సరే ఇమాన్యుయల్, బర్నీ గారు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మంచిది అన్న గుడ్ వే ఇక్కడ ఆమె మంచిది అనే పాయింట్ చెప్తూ సంజన గారు మీరు ఎందుకు అక్కడ కప్ ఉంటే ఒకటి బ్యాడ్ వే ఉంటుంది, ఒకటి గుడ్ వే ఉంటుంది. మీరు ఎందుకు బ్యాడ్ వేలో పోతున్నారు అంటే ఏ వే అయితేందిరా? ఏమైతది? ఏం కాదు కదా! అని అంటుంది. ఆమె కావాలనే చేస్తుంది. ఆమెకు అన్నీ గుర్తుంటాయి. రీతు ఏమన్నదో గుర్తు, సుమన్ అన్న ఏమన్నాడో గుర్తు. సుమన్ శెట్టి అన్న. అని ఇట్లా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ తర్వాత కావాలనే సిగరెట్స్ తీసేసింది. ఎందుకంటే సుమన్ శెట్టి అన్నకి 8 మంది అన్నారు కదా! ఆయన నన్ను కౌంట్ చేయలేదు కదా! ఆయన సంగతి చెప్తా అని తీసేసింది. పగబట్టింది ఆమె అని చెప్పి అంటాడనమాట. ఆ తర్వాత బర్నీ అండ్ హరీష్ వీళ్ళది మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పిండబ్బా. గుడ్ మార్నింగ్ చెప్పలే మనోడు. నేను వాళ్ళు పెట్టిన ఫుడ్ ఎందుకు తింటా నేను తినను అన్నాడు. నిన్ననే శబ్దం పట్టినన్నాడు మంగమ్మ శబ్దం. ఆయనకు యాక్చువల్లీ టేస్టీగా చేసుకోవడం వచ్చు. ఆయన వాళ్ళ మిసెస్ వాళ్ళు చాలా మంచి చెఫ్స్. సూపర్‌గా డిఫరెంట్ అథెంటిక్ ఏమంటారు కాంటినెంటల్ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తులు. కాబట్టి ఈ ఫుడ్ దరిద్రమైన ఫుడ్ ఎవరు తింటారురా అయ్యా అని ఆయనదైనా ప్రిపేర్ చేసుకోవడానికి దీనికి కూడా ఒక రకమైన యాటిట్యూడ్‌తో చేయాలి. అయితే ప్రతి దగ్గర కూడా ఎడ్డమంటే తెడ్డమనాలి అంతే. గాళ్ళు అంటే నిన్న వాళ్ళు చేసిన బిహేవియర్‌కి వాళ్ళు పెట్టిన ఫుడ్ తింటాను నేను. నేనే వండుకొని తింటా అన్నట్టుగా వండుకొని తింటాడు అన్నట్టు. సరే పొద్దుగాలనే పాట వచ్చేసింది. ఆ పాట ఏంది? ఏదో జిందగీ ఏదో సంథింగ్ ఆ పాట ఏందమ్మా? రాహుల్ సిప్లిగంజ్ కొట్రా కొట్టు తిని మారు అనుకుంటూ వచ్చింది. అదే సినిమాల పాట. సరే ఆ తర్వాత తనుజ వాళ్ళందరితో వాళ్ళతో చెప్పుకుంటుంది అన్నట్టు టెనెంట్స్ ఇమాన్యుయల్ అండ్ బర్నీ అన్న అట్లా వాళ్ళు ఉన్నారు. అక్కడ పోయి చెప్తాను ఇదేమన్నా బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందా రెస్టారెంట్ అనుకుంటుందా ఏమే? అరే మీ అమ్మనేరా మీ అమ్మ ఏమంటుంది దోశ విత్ చట్నీ అల్లం చట్నీ కావాలంట. లేదంటే దోశ లేదు అంటే ఇడ్లీ చట్నీ అయినా ఓకే అంటుంది. ఆ బ్యాటర్స్ ఏం లేవు ఆ పిండిలు ఏమి లేవు అని అంటే నేను ఏదో గోధుమ పిండి అట్లా పోసుకున్నారు కదా అదేనా అల్లం చట్నీ పెట్టండి మధ్యాహ్నానికి పలావ్ చేయండి అని చెప్పిందంట. ఇవన్నీ చేయడానికి ఇక్కడ కుదరదు. ఇక్కడ ఏం లేవు రేషన్ అవన్నీ ఏమేమో చెప్తుంది ఆమె అంటే ఏమైంది అంటే ఇప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు అని చెప్పింది. ఆమె అడిగింది పోయి క్యాప్టెన్గా లేకపోతే లేదని చెప్పారు అంతే. అండ్ లోపలికి పంపాలంటే ఇమాన్యుయల్ శ్రీజ ఓకే ఈ శ్రీజ ఇమాన్యుయల్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. ఒకవేళ మీరు ఎవరైనా గెలిస్తే లోపల ఓనర్స్ని మార్చాలంటే ఎవరిని పంపిస్తారు ఎక్స్చేంజ్ చేయాలి అంటే అమ్మాయిలందరినీ పంపించేటోళ్ళం. ఎందుకంటే అమ్మాయిలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. రోజు ఒకటే రకం ఫుడ్ 3 పూటలా చాలా ఇబ్బంది పడుతున్నారు.
తినలేకపోతున్నారు, డైజెషన్ కూడా అవుతలేవు వాళ్ళకి అని చెప్పాను. ఆ తర్వాత మనీష్, హరీష్ వీళ్ళిద్దరు మనీష్, హరీష్ మాట్లాడుకుంటాడు. హరీష్‌కి ఈ పాయింట్ ఎందుకు వెలుగుతలేదు? ఇప్పుడు శ్రీజ గెలవడానికి కారణం అక్కడ మనీష్ అనేది అర్థమైతలేదా? ఆర్డర్ పంపింది ఆయన్నే కదా! ఇప్పుడు ఏమంటాడు, మన టీంలో ఉన్న అమ్మాయి సంజన గెలవడం వల్ల నాకు ప్రాబ్లం లేదు, నాకు బాగానే క్లోజు. కానీ శ్రీజ గెలవడం వల్ల మన టీం ఓడిపోయింది అట. మనీష్ సంచాలకంగా ఉండడం వల్ల మీ టీం ఓడిపోయింది. శ్రీజని గెలిపించింది అతను ఆర్డర్ రాంగ్గా పట్టుకుపోయి. టీం మెయింటైన్ చెయ్యాలి, ఇండివిజువల్గా గేమ్ ఆడాలి, కానీ టీంలో ఉండే ఇండివిజువల్గా ఆడాలి అని చెప్తాడు. ఏందో ఈ కూర్చున్నాక ఆడ గద్దెల మీద కూర్చుని ముచ్చట్లు పెట్టుడు అయితే బగ్గుంటుంది వీళ్ళకి. నిజం చెప్తానా, ఇంతవరకు హరీష్ కానీ మనీష్ కానీ టాస్క్ అనగానే హరీష్ అయితే మోకాళ్ళకి మోచేతులకి అన్నీ వేసుకొని వస్తాడయ్యా రెడీగా, స్పోర్ట్స్ పర్సన్ నేనని. ఎక్కడ కూడా ఆట ఆడడానికి స్కోప్ అయితే దొరుకుతలేదు. చూద్దాం ఫర్దర్గా ఫ్యూచర్లో ఎన్ని గేమ్స్ ఎట్లా ఏ రేంజ్లో ఆడతాడు. అయ్యో టైం బాగానే అవుతుంది. రైట్, హరీష్ అండ్ మనీష్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. రేషన్ ఇప్పుడు తనుజకు పోతుంది, ఇది కంటిన్యూ అవుతుంది, కీప్ ఆన్ టాకింగ్. అయితే రేషన్ ఇప్పుడు సంజనాకి పోతుంది. ఎగ్గులు షేర్ అవన్నీ ఉన్నాయన్నట్టు. నిన్న శ్రీజాకి హరీష్కి కూడా రాత్రి గొడవ అవుతుంది. ఎందుకైతే తెలుసా, నా ఎగ్ ఒకటి ఇస్తున్నా ఆమెకి, మీ ఎగ్గు కూడా అని అంటే, నేను ఎవరికి ఏది అవసరం లేదు, కిచెన్ టీంతో మాట్లాడితే అవసరం లేదు పొట్టు తిట్టిండు అన్నట్టు. అండ్ అక్కనే ఈ ప్రియాతోటి చెప్పిండు కదా, నేను ఈ ముగ్గురు ఆడవాళ్ళతో కొట్లాడినా అని మాట్లాడినప్పుడే అంతకంటే ఆ తర్వాత అంతకంటే ముందే ఏమంటాడు తెలుసా, ఆడోళ్ళు తక్కువేం కాదు, ఆడోళ్ళు స్ట్రాంగ్గా కాదా చెప్పు, ఆడోళ్ళు మగవాళ్ళు స్ట్రాంగే, ఈక్వల్, రూట్స్ నుంచి మార్చాలి మీ ఆలోచనలు, ఆడోళ్ళు తక్కువ అని మీరు ఫీల్ అవుతున్నారంటే, అయ్యా సారు ఇగో ఇదొక పిచ్చి వాదన. ఆడోళ్ళు మగవాళ్ళు సమానం అంటే ఆడోళ్ళు మగవాళ్ళు సమానం కాదు. ఆడోళ్ళు మగవాళ్ళు సమానం కాదు. ఎందుకంటే ఆడోళ్ళు ఒక దాంట్లో స్ట్రాంగ్, మగవాళ్ళు ఇంకో దాంట్లో స్ట్రాంగ్. మగవాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే ఆడోళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. మగవాళ్ళు సింగిల్ టాస్క్ సూపర్గా చేయగలిగితే ఆడోళ్ళు మల్టీ టాస్కింగ్ సూపర్గా చేయగలుగుతారు. అట్లా ఒకరు ఏంటంటే అంటే లాజికల్ థింకింగ్లో ఉంటే ఒకరు కాన్ఫిడెన్స్ అండ్ ధైర్యంలో ఉంటారు. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది. అండ్ యాజ్ పర్సన్ టు పర్సన్ కూడా వ్యారీ అవుతుంది. మళ్ళీ ఎవరు స్ట్రాంగ్ ఎవరు తక్కువ అని కాదు, ఎవరి దాంట్లో వాళ్ళు. ఇప్పుడు డిమాండ్ పవన్ ఉన్నాడు, ఇక్కడ డిమ్ము ఉన్నాడు, అస్సలు పనికిరాడు. సోషల్ మీడియాలో ఏది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడానికి పనికిరాడా, సూపర్గా ఉంటాడు. జుప్ అంటే డ్రెస్సులు మారడం, ఇట్లా నడుచుకుంటే స్టైల్గా రావడం, ఆ స్టైల్గా అట్లాంటివి పెట్టడం, లేదంటే ఆ ఫ్లిప్పులు కొట్టడం, యాక్రోబ్యాట్స్ చేయడం, జంపింగ్ జపాంగ్ చేయడం, ఇవన్నీ చేయడం ఆయన తోపు కదా, మనం చేయలేం కదా. లైక్ ఒక్కొక్కడు ఒక్కో దానిలో తోపు. ఇట్లా ఆడోళ్ళైనా మొగోళ్ళైనా డిఫరెంట్ థింగ్స్లో డిఫరెంట్గా స్ట్రాంగ్గా ఉంటారు, డిఫరెంట్గా వీక్గా ఉంటారు. అది ఆడోళ్ళు మొగోళ్ళు సమానం కాదా? సిరివెన్నెల సీతారామశాస్త్రి గారైనా చెప్పింది. ఆడోళ్ళు మొగోళ్ళు సమానం అని అడగకండి, ఎందుకంటే ఆడోళ్ళు మొగోళ్ళు సమానం కావాలంటే మగోళ్ళు ఒక 100 రెట్లు పెరగాలి. ఎందుకంటే ఒక జీవిని సృష్టించగలిగేంత కెపాసిటీ ఉంది ఆడమనిషికి. ఆ కెపాసిటీ మొగోడుకుందా? లేదు కదా. ఒక జీవిని తన కడుపులో తయారు చేయగలుగుతుంది, అంత గొప్పతనం ఆమెలో ఉంది. ఆ గొప్పతనానికి మేము రీచ్ కావాలంటే 100 రెట్లు ఎదగాలి. ఆడోళ్ళు మొగోళ్ళు సమానం ఎట్లయితే అంటారు. అట్లా 100 రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. సరే రైట్, నేను పెంచుకుంటూ పోతా టాపిక్ని, సారీ ఏమనుకోవద్దు, క్షమించాలి. మన దానిలో రివ్యూస్తో పాటు ఇవన్నీ ఉంటాయి. సంజనకు ర్యాషన్ పోతుంది, అక్కడ వాళ్ళంతా హేట్ చేసిర్రు, ఆమెను అసలు వాళ్ళ దాంట్లో కలుపుకోలేదు, వాళ్ళ దాంట్లో మనిషి లెక్క చూడలేదు, ఇప్పుడు వచ్చి చూడు ఎంత ప్రేమలు చూపిస్తున్నారు, అది ఇది అని చెప్పి ఏదేదో అంటాను. ఆ తర్వాత సంజన 2 minutes అలో చేయొచ్చు కదా, అయితే 2 members అలో చేయొచ్చు కదా అండి, ఇక్కడ దమ్ము శ్రీజాని అలో చేస్తా, అండ్ నాకు కొత్త ఫ్రెండ్ మనీష్ని అలో చేస్తా, న్యూ ఫ్రెండ్ అంటే అన్నాడు. ఆ తర్వాత మొత్తం మారిపోయింది. ఇది చెప్పొద్దు, అది చేయొద్దు, సో ఐ విల్ డూ ఇట్ అంటే నాకేది చెప్పకుండా చేయొద్దు అని ఇట్లాంటి కొన్ని చెప్తాను. బిగ్ బాస్ నాకు చెప్పిండు, సో మీరంతా ఇట్లా చేయాలి కొన్ని. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ హరీష్ సొంతంగా వండుకుంటున్నప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తాడు, అట్లా సొంతంగా వండుకోవడానికి రూల్ ఉందా, లేదు కదా అన్నట్టుగా చెప్తాడు కదా. ఆ పాయింట్ మీదకి వెళ్ళి మైండ్లోకి ఎక్కించుకొని అన్నీ నా చేతుల్లో ఉండాలి, ఇక్కడ నుంచి వెళ్ళి ఏ మానిటర్స్ అయినా నేను చెప్పినట్టు వినాలి, ఇవన్నీ రూల్స్ పెట్టింది ఆమె. అయితే ఇక్కడ హరీష్ ఏమంటాడు, మీరు హిట్లర్ కాదు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలంటున్నారు. మీరు హిట్లరా? అట్లా మీరు హిట్లర్రా చేస్తే నేను రిటార్డ్ ఇస్తా అంటే మీకు రివర్స్గా నేను ఏం చేయాలని అది చేస్తాడు. మరి క్యాప్టెన్ రా అయ్యా, క్యాప్టెన్ ఇజ్జతీర్రా అయ్యా, ఏ సీజన్లో లేదు, క్యాప్టెన్ చెప్తే వినాలనేది రూల్ ఉంటుంది. మీరు హిట్లర్లా బిహేవ్ చేస్తే నేను బట్లర్లా బిహేవ్ చేస్తా, నేను రిటార్డ్ ఇస్తా, అది ఇస్తా. ఏం అక్కడ ఉంది సంజన నాకు క్లోజు అయినా కానీ ఎడ్డేవన్నది ఆమె, నేను ఎడ్డేవంట అంతే.
నువ్వు ఎడ్డేమంటావు, నేను చెడ్డేమంటావు. నాకు నువ్వు ఫ్రెండు గిండు గుండు ఏందో ఊరికినే ఎడ్డేమంటే తెడ్డమనాలి అంతే. సంజు మాత వచ్చింది కూల్ డ్రింక్స్ పంచడానికి అన్నట్టుగా ఇక కొంచెం ఫన్ జనరేట్ చేసింది. సో కానీ ఆ కూల్ డ్రింక్స్ మధ్యలో గయాబ్ చేసిండ్రు. మరి ఈయన కామెడీ చేసిండయ్యా మళ్ళా. ఇది టేస్ట్ ఇట్ హర్ ఓన్ మెడిసిన్ అని ఆ థమ్స్అప్ని దొంగతనం చేస్తున్నట్టుగా దొంగతనం చేసిండు. తీసుకుపోయి ఖాన్తో కామెడీయా అన్నాడు, తీసుకుని పోయాడు, దాచుకున్నాడు. ఆ దాచుకున్నాను తీసుకుపోయి అక్కడ ఆశా షైనికి ఇస్తే ఆశా షైని వాటర్ బాటిల్లో పోద్దాం ఇక్కడైతే బెటర్ అని చెప్పి వాటర్ బాటిల్లో పోసింది. ఆమె భలే ఆలోచించింది. ఆ వాటర్ బాటిల్లో పోసుకొని బయటకు వచ్చారు, హ్యాపీగా తాగుతున్నారు. దొంగతనం చేసారు. ఎవరు దొంగతనం చేశారంటే మీరుండగా ఇంకో దొంగ వచ్చి దొంగతనం చేసిండ అంటే అదే షాక్ అవుతాను. మరి నేనే దొంగని ఇక్కడనే ఉన్నా కదా, ఇంకెవరు వచ్చి దొంగతనం చేశారని ఆమె తిరిగింది. థమ్స్అప్ పోయింది, నేను మొన్న గుడ్డు పోయింది, ఇలా థమ్స్అప్ పోయింది అని చెప్పి తిరుగుతున్నారు. ఆ తర్వాత కళ్యాణ్ నిన్నటి వరకు క్యాప్టెన్ రూమ్ ఎంత అందంగా కనిపించిందో తెలుసా అని ఒకసారి అంటాడు. ఇంకోసారి ఓనర్స్కి కూడా క్యాప్టెన్ కదా, అయినా కానీ ఆవిడ మా మీద పెత్తనం చెలాయించేది ఏముంది అంటాడు. మేము ఓనర్స్ మా మీద పెత్తనం చెలాయించేది ఏముంటుంది అంటాడు. అయ్యా ఏమైంది అయ్యా నీకు, నువ్వు ఇట్లా తయారైనావు. ఆమె అంటే నచ్చలేదు కానీ మరీ ఇంతనా. థమ్స్అప్ ఇన్ వాటర్ బాటిల్ అయిపోయింది. ఆ తర్వాత పరాయి సొమ్ము పాము వంటిది, అసొంటిది ఆ పరాయి సొమ్ముని ఒక్కసారి కూడా ముట్టని మా రాజమాతకి ఇట్టయిందా అట్లయిందా అని చెప్పి కామెడీ చేస్తారు. ఆ తర్వాత సంజన ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఒక్కొక్కరికి ఏ ఎనిమల్ సెట్ అవుతుంది అని అంటే రీతు ఎవరంటే చిరుత అని, పవన్ కళ్యాణ్ ఎవరంటే బ్లాక్ పాంథర్ అని, బర్నీ ఎవరంటే లయన్ అని, ప్రియా ఎవరంటే బాలు అని, శ్రీజ ఎవరంటే ఫాక్స్ అంటే తెలివిగల నక్క, కానీ తనుజ ఎవరంటే స్లాత్ అంటే చాలా నిదానంగా ఉంటుంది, స్లోగా ఉంటుంది స్లాత్. సో ఆ స్లాత్ అంటే స్లోగా ఉంటుంది ఆమె అని. సృష్టి ఎవరంటే ర్యాబిట్ అని, ర్యాబిట్కి ఓట్లు పడతలేవంట, పడలేవంట, చూడాలి ఏమైద్దో. హరీష్ అంటే హైనా అని, డిమాండ్ పవన్ అంటే డ్రాగన్ అని. నాకు ఇక్కడనే తేడా కొట్టింది ఇక, అయిపోయింది తొక్కలే అనిపించింది. సరే సుమన్ అంటే ఇంకా స్లాత్ కంటే లేజీ ఏముంటుంది అని అడిగింది అక్కడ లైవ్లో. అయిపోయింది. ఇమాన్యుల్ అంటే ఎలిఫెంట్ అని ఇట్లాంటివి చెప్పింది. ఆ తర్వాత ఆశా షైన్కి ఫుడ్ తీసుకుపోవద్దని చెప్పింది. అండ్ సంజన ఇవాళ లాఫ్టర్ డే మొత్తం ఎంజాయ్ చేద్దామని చెప్పింది. ఈమె ప్లాన్ ఏంది, బాగా అందరూ హ్యాపీ అయిపోయిన తర్వాత అందరికీ గిఫ్ట్లు పంచుతామని చెప్పిన తర్వాత అందరూ హ్యాపీ మూడ్లో ఎవరు దొంగతనం చేసినారంటే చెప్తారనుకుంది. ఎందుకు చెప్తారు. హరీష్ తన ఫుడ్ తను వండుకుంటుంటూ మీకు ఓకేనని బిగ్ బాస్ అడిగిండు. లేదు మొత్తం టేక్ ఓవర్ చేస్తాను అని చెప్పింది. ఇది హ్యూజ్ వేకప్ కావాలని చెప్పి, అంటే బిగ్ బాస్ రూల్స్ని పాటించాలని అప్పుడు అనిపించింది ఆమెకి. అందుకే ఇక ఆ తర్వాత స్కిట్ వేద్దామంటే బతుకు జట్కా బండి స్కిట్ లాంటి స్కిట్ వేసారు, బాగానే ఎంటర్టైన్. కోర్స్ అక్కడ ఇమాన్యుల్ బాగానే ఎంటర్టైన్ చేశారు. అండ్ భరణి గారు కూడా మంచిగా చేశారు, మనకు చూడడానికి బాగానే అనిపించింది. శ్రీజ కూడా కొంచెం గట్టిగానే ఉరిగింది. లైవ్లో కష్టం అనిపించింది కానీ వినడానికి ఇక్కడైతే ఓకే. ఆ ఫన్ టాస్క్ అయిపోయాక థమ్స్అప్ ఫస్ట్ గోస్ టు బర్నీ గారు, సెకండ్ గోస్ టు ఇమాన్యుల్ అట్లా ఇచ్చేసింది. కానీ ఇయ్యలే, చేతికి ఇవ్వకుండా ఇస్తా ఆగండి ఇక్కడ పెట్టింది, అన్నీ కింద పెట్టింది. చేతికి ఏది ఇయ్యను నేను ఇద్దరికి మాత్రం పంచచ్చు కాబట్టి నేను వాళ్ళకి ఇస్తా, వాళ్ళు మీకు ఇస్తారు అనగానే ఇక మనిషి ఉండి ఇవ్వకండి. గ్రేట్ క్యాప్టెన్ అనుకున్నాం మీరు. వై షుడ్ వీ టేక్ ద బ్రంట్ ఆఫ్ హర్, ఆమె చేసే పెంటకి మేమెందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని అంటాడు. ఏముందయ్యా, ఆమె ఇద్దరికే ఇయ్యేస్తుంది రూల్ ప్రకారంగా, మీకు ఇచ్చిన తప్పేం కదా, రూల్స్ ప్రకారం పోతుంది కదా, ఎందుకు అంత సీరియస్ అయ్యిండు. నా చేతి నుండి మీకైతే ఏది రాదని చెప్తుంది ఆమె. ఆ రూమ్కి యాక్సెస్ కూడా నాకు వద్దు, చల్ తీసేయండి అని అంటుంది. ఓకే తర్వాత చూసుకుందాం కానీ ఇప్పుడంటే కాదన్నది. అండ్ ఈ టైంలో ఇది అడిగేటప్పుడు ఫస్ట్ ఎవరు థమ్స్అప్ దొంగతనం చేసారో చెప్పండి, ఆ తర్వాత పంచుదాం అన్నది. అక్కడ అందరూ కూడా హట్ అయ్యారు, ఫీల్ అయ్యారు, అయిపోయింది. మీరు ఎగ్ దొంగతనం చేశారు కదా అనే పాయింట్ గట్టిగా వచ్చింది. అండ్ ఆ తర్వాత హరీష్తో డిస్కషన్ జరిగేటప్పుడు ఆ థమ్స్అప్ని మీరు ఆలోచించినట్టే, మీరు ఆడుతున్న దానికి ఓన్ మెడిసిన్ని మీకు రుచి చూపించడానికి ప్లాన్ చేసినట్టున్నారు. అండ్ మీకే నేర్పించడానికి చూస్తున్నట్టున్నారు. మీకంటే స్మార్ట్ ప్లేయర్ ఎవరో ఆడుతున్నట్టున్నాడు అంటే ఆయన గురించి ఆయనే డబ్బా కొట్టుకున్నాడు అన్నట్టు. అఫ్కోర్స్ రెగ్యులర్గా కొట్టుకునే డబ్బా అని అనుకోరి. సో అది మ్యాటర్, ఇది ఎపిసోడ్. మీకేమనిపించింది, ఎవరి గురించి ఏ ఫీలింగ్ వచ్చింది కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయరు. ఇక లైకు, షేరు, కామెంటు, హైపు ఇవన్నీ మర్చిపోకుర్రి. నేను మర్చిపోతుంటే కానీ మీరు మర్చిపోకుర్రి. అట్నే మన వెబ్సైట్ని కూడా అసలు మర్చిపోవద్దు, www.swatipickles.com. ఓకేనా. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబా ఖైర్, గుడ్ నైటు.